అందరూ ఇప్పుడు ఎవడో జగిత్యాల ఈ గింజ బాగుందన్నారట, అందరూ దానికోసం బాగుంది. 4 రోజులు పోయాక అది ఓవర్ దిగుబడింది అనుకోండి, ఆ తర్వాత నెక్స్ట్ ఉండదు. వాట్ నెక్స్ట్ అనేటటువంటి దాంట్లో వాళ్ళని చైతన్యపరిచే కాన్సెప్ట్లు ఎవ్వరం కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు టమోటాల రేట్లు భారీగా ఉన్న టైంలో అందరూ టమోటా వేస్తారు, ఒకేసారి దిగుబడి అంతా బయటకు వచ్చేటప్పటికి అది కాస్త ₹10 పావలకు పడిపోతుంది. పడిపోగానే ఇక్కడ మన పేపర్లో రాసుకోవడం తప్పించలేదు. అలా కాకుండా చదువుకున్న వాళ్ళు ఆ రంగంలోకి అడుగు పెడితే ఏమవుతుంది? ఆర్గానిక్ వ్యవసాయం పికప్ అవుతుంది. అట్లాగే పళ్ళు, పూలు, కూరలు, రకరకాలైనటువంటి కొత్త ఇవాళ రోజున ప్రతి సాఫ్ట్వేర్ వాడు నాకు తెలిసి లేదా ₹1,00,000 పైన జీతం సంపాదించేవాళ్ళు పొలం ఒకటి కనుక వస్తే చేతిలోకి, అంటే 30 లక్షలు 40 లక్షలు పెట్టి ఎకరం కొనడానికి సిద్ధంగా ఉన్నాడు, అతనికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే అది పండించే మనుషులు లేరు. ఆ వ్యవస్థను కనీసం ఎవరైనా స్టార్ట్అప్ తయారు చేయండి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ప్రోత్సహించండి, లోకేష్ గారు, చంద్రబాబు గారు, అచ్చెన్నాయుడు గారు ప్రోత్సహించండి. ఇప్పుడు మీరు చెప్పిన అర్బన్ యాప్లు ఇట్లాంటి ఎట్లుందో అట్లాంటి ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టండి. ఈ స్టార్ట్అప్ కంపెనీలో మీది పొలం ఉంది, ఆ పొలానికి ఇవాళ రోజున కూలీలు కావాలి, విత్తడానికి కూలీలు కావాలి, లేకపోతే కనుక దాన్ని కొయ్యడానికి కూలీ కావాలి, మధ్యలో తీయడానికి కూలీ కావాలి, ఎంతమంది కావాలి, ఇట్లా అప్లై చేయగానే సప్లై చేసే రీట్లో ఉంటే అటు వ్యవసాయ కూలీకి నెలవారీ జీతం వస్తుంది, ఇక్కడ మనకి మనుషులు దొరుకుతారు.